ఈరోజు పంచాంగం జూన్ 20, 2024 గురువారం. శ్రీ క్రోధీనామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠమాసం, శుక్లపక్షం, త్రయోదశి, ఉదయం 6:31 తదుపరి చతుర్దశి, అనురాధ సాయంత్రం 5:38 తదుపరి జ్యేష్ఠ. అమృత గడియలు ఉదయం 6:41 నుంచి 8:22 వరకు. వర్జ్యం రాత్రి 11:24 నుంచి 1:03 వరకు. దుర్ముహూర్తం ఉదయం 9:50 నుంచి 10:42 వరకు. తిరిగి మధ్యాహ్నం 3:03 నుంచి 3:55 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుంచి 3 గంటల వరకు. సూర్యోదయం ఉదయం 5:30. సూర్యాస్త సమయం సాయంత్రం 6:32. జూన్ 20, 2024 గురువారం. రాశి ఫలాలు. ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుంది ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా మొదటిది మేషరాశి. మేషరాశి వారు ఈరోజు మీరు ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తిని కనబరుస్తారు. వైవాహిక జీవితంలో అశాంతి ఏర్పడే అవకాశం ఉంటుంది. ఉద్యోగులు కార్యాలయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మానసికంగా అలసటను అనుభవిస్తారు. ఇతరుల లోపాలపై కాకుండా మీపై మీరే దృష్టి సారించండి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈరోజు చాలా శుభప్రదంగా ఉంటుంది. అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు. మీ పనితీరు మెరుగుపడుతుంది. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేయగలుగుతారు. మీ జీవిత భాగస్వామి కారణంగా మీరు సంతోషంగా ఉంటారు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారు శత్రువులపై విజయాన్ని సాధిస్తారు. కార్యాలయంలో మీ ఆధిపత్యం మరింత పెరుగుతుంది. అభిప్రాయాల గురించి మొండిగా వ్యవహరించవద్దు. వ్యాపారాన్ని విస్తరించేందుకు అప్పులు తీసుకోవాలనుకుంటారు. వివాదాస్పద అంశాలను దూరంగా ఉండటం చాలా మంచిది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారు ఆహార విషయంలో జాగ్రత్తలు తీసుకోవటం చాలా అవసరం. ఈరోజు కొంత విచారంగా ఉంటారు. పరిస్థితులు మీకు అంత అనుకూల ఫలితాలను ఇచ్చేలా లేవని గుర్తించాలి. మిమ్మల్ని అందరూ తప్పుగా అంచనా వేస్తారు. పిల్లలు ప్రవర్తన కారణంగా కొంత అసంతృప్తిగా ఉంటారు. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. తదుపరి సింహరాశి. సింహరాశి వారు నూతన ఆదాయ వనరులను పొందే అవకాశం ఉంటుంది. ఉద్యోగులకు కార్యాలయంలో వాతావరణం బాగుంటుంది. రాజకీయాలతో సంబంధం ఉన్న వ్యక్తులు తమ ప్రత్యర్థులతో సంబంధాలను మెరుగుపరుచుకోవాల్సి రావచ్చు. మీ వైవాహిక జీవితం ఒత్తిడితో కూడుకున్నట్లు ఉంటుంది. తదుపరి కన్యరాశి. కన్యరాశి వారు వ్యాపారంలో విజయం సాధించే అవకాశాలున్నాయి. స్నేహితుల నుంచి ప్రయోజనం పొందుతారు. కొత్త ఉత్పత్తులలో పెట్టుబడి పెట్టవచ్చు. మీరు సంతోషంగా ఉంటారు. రాజకీయాలకు సంబంధించిన వ్యక్తులు దూర ప్రాంతాలకు వెళ్ళవలసి వస్తుంది. తదుపరి తులారాశి. తులారాశి వారు మీకు చాలా శుభప్రదమైన రోజు. డబ్బుకు సంబంధించిన సమస్యలు పరిష్కారమవుతాయి. నూతన ఆదాయ వనరులపై దృష్టిని సారిస్తారు. ఇతరులపై పూర్తిగా ఆధారపడటం సరికాదు. మీ జీవిత భాగస్వామి నుంచి సలహా తీసుకున్న తర్వాత పనిచేయటం లాభదాయకంగా ఉంటుంది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారు బోధనా పనులతో సంబంధం ఉన్న వ్యక్తులు ప్రమోషన్ను పొందుతారు. మీరు మీ నైపుణ్యాభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధను చూపుతారు. కుటుంబ సమస్యలు పరిష్కారం అవుతాయి. విద్యావంతులలో మీ గౌరవం పెరుగుతుంది. నూతన ఆస్తులలో పెట్టుబడులు పెట్టవచ్చు. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వారు మీ శత్రువుల మీపై దూకుడుగా మారవచ్చు. అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. కార్యాలయంలో అధికారులతో అనవసరపు వాదనలు పెట్టుకోవద్దు. పని విషయంలో నిర్లక్ష్యంగా ఉండకండి. తదుపరి మకర రాశి. మకర రాశి వారు వ్యాపారంలో భారీ ఆర్థిక లాభాలు కలుగుతాయి. ఉద్యోగులకు ఉన్నతాధికారుల నుండి మద్దతు లభిస్తుంది. ప్రమోషన్కి సంబంధించిన సమాచారం వింటారు. ఆరోగ్యం బాగుంటుంది. కుటుంబంలో సంతోషం నెలకొంటుంది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారు శుభకార్యాలలో ధనం వెచ్చించేందుకు ప్లాన్ను వేసుకుంటారు. ఉదార స్ఫూర్తితో ప్రజలకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటారు. కార్యాలయంలో మీపై పని ఒత్తిడి మరింత పెరుగుతుంది. ఉద్యోగులు, వ్యాపారాలకు శుభ సమయం. తదుపరి మీనరాశి. మీనరాశి వారు మీరు కొన్ని సమస్యల నుండి పరిష్కారానికి సంబంధించిన ఒక నిర్ణయానికి రావచ్చు. వ్యాపారంలో బాధ్యతలు మరింత పెరుగుతాయి.
ఖర్చుల విషయంలో ఉదారంగా వ్యవహరించడం సరికాదు. అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించండి. ప్రభుత్వానికి సంబంధించిన పనులు ఆలస్యంగా పూర్తవుతాయి. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుడి అనుగ్రహం వల్ల మీరు చేసే ప్రతి పనిలో మీకు విజయం సిద్ధించాలని, భగవంతుడి యొక్క అనుగ్రహం ఎల్లప్పుడూ మీ మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. ఇంకొక సరికొత్త వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.